ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్. మీకు మన హైదరాబాద్ నుంచి ఒక 134 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక అద్భుతమైన దేవాలయం చూపిస్తున్నాను ఈరోజు. నా వెనకాల ఉన్నది శ్రీ అలివేలు మంగమ్మ దేవాలయము. శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి దేవి దేవాలయం అది. ఇది చూడండి, కొండ గుట్ట ఎలా ఉందో. అసలు చాలా న్యాచురల్గా ప్రకృతిలో అందమైన అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్. ఇది మీకు శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, శ్రీ ఏడుకొండల స్వామి టెంపుల్ ఆ గుట్ట పైన దూరంగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఆ గుట్ట పైన టెంపుల్. ఇప్పుడు మనం ఒక 5-6 గుట్టలు ఎక్కి ఆ టెంపుల్కి వెళ్ళాలి. అక్కడ ఆంజనేయ స్వామి కనబడుతున్నాడు ఎదురుగా. అసలు ప్రకృతిని ఇష్టపడే వాళ్ళకి, ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళకి అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్. ఇది మనకు హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక 134 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. హైదరాబాద్ టు జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ నుంచి మరికల్ వెళ్ళే దారిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్. చాలా అద్భుతమైన టెంపుల్, విశేషం గల టెంపుల్ ఫ్రెండ్స్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేటప్పటికి మీకు చూడండి, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. ఇది ఆ స్వామివారి టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యే కమాన్ అనమాట. ఈ కమాన్లో నుంచి ఈ రోడ్లో ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఈ టెంపుల్ వచ్చేటప్పటికి మీకు మహబూబ్ నగర్ నుంచి మరికల్ వెళ్ళే రోడ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. కొండలపైన ప్రకృతిలో చాలా అద్భుతంగా మీకు అసలు ఈ ప్రకృతిని ఆస్వాదించి షోకుండి గుట్టలు, కొండలు ట్రెక్కింగ్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు, మనం తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండలపైన ఎలా ఉంటుందో ఈ స్వామివారి టెంపుల్ కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్. ఇది స్వామివారి కొండపైకి ఎంటర్ అయ్యే ఆర్చ్ అనమాట. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. మొత్తం కొండపైకి వెళ్తా ఉన్నాను నేను కారులో. చూడండి ఫ్రెండ్స్, ఇది సేమ్ మన యాదగిరి గుట్ట ఎలా కొండపైకి ఎక్కాలో అలాగే ఇది కూడా, ఈ గుట్టపైకి కూడా అలాగే కొండపైకి ఎక్కడానికి మంచి రోడ్లు కూడా వేశారు. కారు కొండపైకి వెళ్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం. ప్రకృతి చుట్టూ ఎటు చూసిన కొండలు, గుట్టలు. ఆ గుట్టల నడుమ ఈ దారేసి ఇది కూడా సేమ్ టిటిడి టెంపుల్ లాగే 6-7 కొండల పైనే ఉంది టెంపుల్ మాత్రం. చాలా బ్యూటిఫుల్ టెంపుల్. రోడ్స్ కూడా చూడండి. ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి, ప్రకృతి ప్రేమికులకి మాత్రం చాలా అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్. మీరు ఈ స్వామివారి దగ్గరికి ఫ్యామిలీతో రావచ్చు. ఏదైనా బైక్ రైడింగ్ చేసుకుంటూ రావాలనుకున్నా కూడా వీకెండ్స్లో రావచ్చు. చాలా అద్భుతమైన లొకేషన్. అసలు లొకేషన్ని ఆస్వాదిస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఈ చెట్లు, కొండలు, గుట్టలు ఇది చూసుకుంటూ స్వామివారి దగ్గరికి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇది నేను కొండపైకి వెళ్తా ఉన్నాను కారులో. ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ చెప్తుంటే విన్నాను, తీరితే తిరుపతి వెళ్ళాలి, లేకుంటే మన్నెంకొండ వెళ్ళాలి అని. ఇది శ్రీ మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా, అందంగా ఉంది గుట్టలపైన. ఇది చాలా చారిత్రక టెంపుల్. ఇది ఆ రోజుల్లో బాగా డబ్బున్న వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళే వాళ్ళంట. ఆ స్తోమత లేని వాళ్ళు ఈ మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని తిరుపతిలో వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకున్నంత సంతోషాన్ని ఇక్కడ పొందేవాళ్ళంట. ఈ స్వామివారు కూడా స్వయంభూగా వెలిశాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం కొండపైన. దాన్ని ఇక్కడ ఉన్న భక్తులు గుర్తించి దాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేసుకొచ్చారు. ఆ కొండపైకి వెళ్ళడానికి మొత్తం రోడ్స్ వేశారు. ఈ కారులో మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. మొత్తం కొండపైకి లాస్ట్కి చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇది అంటే లాస్ట్ కంటే ఇప్పుడు 5 కొండలు 6 కొండలు మొత్తం 5-6 కొండలు ఉన్నాయన్నమాట. 5-6 కొండల్లో ఒక కొండ లాస్ట్ కొండపైకి వచ్చాం. మీకు చూడండి ఎదురుగా గుట్టపైన స్వామివారి టెంపుల్ కనిపిస్తుంది. అది టెంపుల్. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ మాత్రం. ఇప్పుడు నేను లాస్ట్ కొండ ఎక్కాను. ఇంకొక కొండ ఉంది. ఆ కొండ ఎక్కేస్తే స్వామివారి దగ్గరికి చేరుకుంటాను. చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ మాత్రం ఫ్రెండ్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. స్వామివారి కొండపైకి వెళ్ళడానికి ఉండే దారి, గుట్టలు ఇవన్నీ అనమాట. ఇది స్టార్టింగ్ స్వామివారి కొండపైకి వెళ్ళడానికి వచ్చే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచి కూడా మనం ఆ కొండ ఎక్కాలి. ఇంకా ఇదంతా కింద స్వామివారికి సంబంధించిన అది ఉన్నది. ఇది ఫిబ్రవరి టు మార్చిలో మంచి జాతర జరుగుతుందంట ఫ్రెండ్స్. ఎదురుగా కనబడే గుమ్మం ఉంది చూసారా, ఆ గుమ్మంలోంచి మెట్లు ఉన్నాయన్నమాట. ఆ మెట్లపై నుంచి నడకదారి కొండపైకి మనం లెఫ్ట్కి తీసుకుంటే కారులో కొండపైకి వెళ్తాం అనమాట. మామూలుగా నడిచే వాళ్ళేమో అక్కడి నుంచి. ఇది 1 మంత్ జాతర జరుగుతుందంట ఫ్రెండ్స్. ఆ జాతర జరిగినప్పుడు మాత్రం వెహికల్స్ ఇక్కడే ఆపేస్తారు. అక్కడి నుంచి వెళ్ళి మనం నడకదారిలో పైకి వెళ్ళాలి.
ఒక వివిఐపి వాళ్ళకి మాత్రమే ఈ కొండ వరకు మాత్రం ఎక్కడానికి అవకాశం ఉంటుంది. ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత వాతావరణం కూడా ఇవాళ చాలా క్లైమేట్ చాలా బాగుంది. ఆకాశం అయితే మబ్బులు అసలు ఎట్లా ఉన్నాయి చూడండి, మబ్బులు, గుట్టలు, మబ్బులు. కొండపైకి వెళ్ళేటప్పటికి ఎటు చూసినా ఒక అద్భుతాన్ని చూసినట్టుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం. కొండలు ఎటు చూసినా కొండలే. మామూలుగా స్వామివారే కొండపైన ఉన్నారు, మళ్ళీ ఆ స్వామివారి కొండ చుట్టూ కూడా కొండలే అన్నీ. చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి ఇక్కడ కోనేరుది, ఇది ఇక్కడ కోనేరు దగ్గరికి వచ్చాము మేము. ఇది కోనేరు అనమాట, స్వామివారి కోనేరు ఇది. ఈ కోనేరు కంటే ముందు కొండ కింద కూడా కోనేరు ఉంది పాతది. వచ్చిన భక్తులు ఇక్కడ స్నానం చేయడం కానీ కాలుముఖం కడుక్కోవడం కానీ చేసి స్వామివారి దర్శనానికి వెళ్తారు. మొక్కులు ఉన్న వాళ్ళేమో మొక్కులు కూడా తీర్చుకుంటారు. అక్కడ స్వామివారిది పెట్టారు నామాలు, శంఖచక్రాలు. చాలా బాగుంది. చుట్టూ గుట్ట పైన ఇదంతా. ఇది కోనేరు కూడా మంచి రాయిలోనే ఉందన్నమాట. బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం బండనే, మొత్తం గుట్ట పైన స్వామివారు ఉన్నారు. చూడండి ఎంత అద్భుతంగా పెయింట్స్ వేసి పెట్టారో. వచ్చిన భక్తులు ఇక్కడ స్నానం చేసుకొని ఆ పక్కన తలనీలాలు దించుకొని లోపలికి వెళ్తారనమాట. ఇది ఆ రేకుల షెడ్ వేసి కనబడుతుంది ఫ్రెండ్స్ నా వెనకాల. ఆ రేకుల షెడ్లోంచి లోపలికి వెళ్ళాలి. చూడండి ఎంత బాగుందో. అక్కడ మొత్తం మా ఫ్రెండ్స్ కనబడేవాళ్ళు. మేమంతా ఈరోజు టెంపుల్ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ఇంకొక 70 కిలోమీటర్ల దూరంలో ఒక ఫ్రెండ్ పాపది మ్యారేజ్ ఉంటే వెళ్తూ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. అసలు చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మన్నెంకొండ. ఇది చూడండి అక్కడ మొత్తం స్వామివారి అష్టాదశ అవతారాలు అయ్యి ఫోటోలు వేశారు. ఇక్కడ వచ్చేటప్పటికి మండపం ఇది. లోపలికి స్వామివారి గుళ్ళోకి ఎంటర్ అయ్యేది ఈ మండపం నుంచే. ఇది స్వామివారి గుళ్ళోకి ఎంటర్ అయ్యే మెయిన్ బయటి దర్వాజా. ఇంకా లోపలికి చాలా పోవాలి, చాలా పోతే ఇంకొక 1.5 కిలోమీటర్ లోపలికి పోవాలి. చూడడానికైతే మనం ఇక్కడే ఉన్నట్టుంది. మబ్బులు చూడండి ఎలా ఉన్నాయి. స్వామివారి గుళ్ళోకి లోపలికి వెళ్దాం మనం. రండి, చూడండి, ప్రకృతిని ఆస్వాదించండి. ప్రకృతి ప్రేమికులు అయితే మాత్రం ఫ్రెండ్స్ అస్సలు మామూలుగా లేదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. శ్రీ సీతారామచంద్ర స్వామికి జై. చూడండి మొత్తం దశావతారాలు అయ్యి మొత్తం వేశారు. ఇప్పుడు గుళ్ళోకి లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. చాలా పురాతన కాలం నాటి టెంపుల్ అనమాట. కొన్ని వేల సంవత్సరాల క్రితం అని చెప్పి చెప్తున్నారు అక్కడ. నేను తెలిసిన వాళ్ళని అడిగితే, అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఎప్పుడు కట్టారంటే మాకు కూడా తెలియదు బాబు, కానీ కొన్ని వేల సంవత్సరాల టెంపుల్ ఇది. స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. మన్నెంకొండ. తీరితే తిరుపతి వెళ్ళాలి, తిరగకపోతే మన్నెంకొండ రావాలని చెప్పేసి మా దోస్తు 2-3 సార్లు చెప్పాడు ఇదే మాట. నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒకసారి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. మొత్తం కొండలపైన ఆ దేవాలయం నిర్మించారు. చూడండి ఎలా ఉందో. మొత్తం పురాతన కాలం నాడు కట్టిన ఈ సెటప్ అంతా. లోపలికి వచ్చాను, ఫస్ట్ గేట్లోంచి లోపలికి వచ్చాను. ఇంకా పోవాలి లోపలికి. ఆ ఎదురుగా వీరభద్రస్వామి టెంపుల్ అది. ఆ వీరభద్రస్వామిని దర్శనం చేసుకొని మనం మళ్ళీ లోపలికి ప్రయాణం చేయాలి. వాళ్ళు వెళ్తున్నారుగా భక్తులు అక్కడ ఇవి చూడండి ఎంత ఇరుకుగా ఉందో. ఇందులోంచి ఇది ఒక స్టెప్. మళ్ళీ ఆ వీరభద్రస్వామి టెంపుల్ దాటిన తర్వాత ఈ స్టెప్లోంచి లోపలికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంకా అది కూడా ఆ గుమ్మలోంచి కూడా ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఒక స్టెప్పు. మొత్తం కొండనే మొత్తం అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ దేవాలయం నిర్మించారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్లో నుంచి మనం పైకి వెళ్తే మళ్ళీ అక్కడ ఒక గుమ్మం ప్లస్ గోపురం ఉంది చూడండి. ఈ స్టెప్స్ పై నుంచి వెళ్తుంటే మనకు ఆ గుమ్మం గోపురం ఉంది. ఇది నేను ఇప్పుడు గుమ్మం దాటి స్టెప్స్ ఎక్కుతున్నాను పైకి. ఇక్కడే లెఫ్ట్ సైడ్లోనే మళ్ళీ కొబ్బరికాయ కొట్టుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ పెట్టారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఇక్కడే కొబ్బరికాయ కొట్టాలి. ఇప్పుడు ఇక్కడ మనుషులు నిలబడున్నారు కదా, నిలబడున్న దగ్గర కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళాలి. స్వామివారి గుళ్ళోకి వెళ్ళడానికి గోపురం అది. అక్కడి నుంచి కూడా ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి మనం. చూడండి చాలా హైట్ పైకి వచ్చాను. ఆ హైట్ పైన ఇంకా హైట్లో స్వామివారి గుడి కట్టారు. ఇంకా చూడండి ఎలా ఉంది. చుట్టూ ఇరుకిరుకు రోడ్లు అంటే రోడ్లు లేవు. మొత్తం గుట్టలపైనే దాన్ని ఎలా గుట్టలు ఉంటే అలా అడ్జస్ట్ చేసి పెట్టారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఇది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ స్టెప్స్ ఎక్కుకుంటూ ఇక్కడికి వచ్చాను. చూడండి ఇది ఎలా ఉంది. ఈ గుమ్మం మెయిన్ ఇది. గర్భగుడిలోకి ఎంటర్ అయ్యే గుమ్మం. పంతులు గారు వచ్చారు అడ్డం. లోపలికి వచ్చాను. ఆ గుమ్మంలోంచి కూడా బయటకు వచ్చి మీకు బయట చూపిస్తున్నాను చూడండి. ఆ కొండపై నుంచే. నేను గర్భగుడిలోకి ఎంటర్ కాలేదు.
గర్భగుడిలోకి ఎంటర్ అయితే అక్కడ కెమెరా తీయనిస్తారో లేదో తెలియదు. టెంపుల్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఆ ఏడుకొండల స్వామి మామూలుగానే ఏడుకొండల స్వామి అంటేనే ఆయన కొండల మీదనే ఉంటాడు. మహావిష్ణువు కదా, ఆయన అలాగే ఉంటాడు. మంచిగా ప్రశాంతంగా ఉన్న ప్లేస్లోనే ఆక్యుపై చేసుకొని కూర్చుంటాడు ఆయన. ఇదంతా లోపటి భాగం ఫ్రెండ్స్. ఇది ఈ లోపల చూడండి, ఈ లోపటి నుంచి మొత్తం రాళ్ళే. ఈ రాళ్ళ మధ్యలో నుంచే కొంచెం కట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళారు. అది గర్భగుడిలోకి వెళ్ళే గుమ్మం. అక్కడ వరకు వెళ్తాను నేను. ఎంతవరకు వీడియో చూపించాలో అంతవరకు అయితే చూపిస్తానికి ప్రయత్నం చేస్తాను. ఛాన్స్ ఉంటే లోపల దేవుడి దర్శనం కూడా చేపిస్తాను మీకు. లేకపోతే దేవుడి దర్శనం నేను చేసుకొని మీకు ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని కోరుకుంటాను నేను ఫ్రెండ్స్. చూడండి ఎంత రాళ్ళ కింద. సేమ్ యాదగిరిగుట్టలో కూడా లక్ష్మీనరసింహస్వామి గుడిలోకి వెళ్ళినప్పుడు ఇలాగే ఉంటుంది గుండు. చూడండి ఎలా ఉందో. ఆ గుండ్లోనే ఎంత బ్యాలెన్సింగ్గా సెట్ చేసి పెట్టారు. ఇది గర్భగుడిలోకి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ నా వెనకాల అక్కడి నుంచి వచ్చాను నేను లోపలికి. ఇప్పుడు మళ్ళీ స్వామివారి గుడిలోకి వెళ్ళడానికి వెళ్తున్నాను నేను. అది కూడా మొత్తం అక్కడైతే చూపించడానికి ఉందో లేదో తెలియదు. ఒకసారి అయితే చూస్తాను, ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం చూపిస్తాను. స్వామివారి గుడిలోకి వెళ్ళాను ఫ్రెండ్స్, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు, చేయకూడదని చెప్పారు. స్వామివారు మాత్రం సేమ్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఎలా ఉందో తిరుపతిలో, యాదగిరిగుట్టలో అలాగే ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. కాకపోతే స్వామివారిని చూపించడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అడిగి చూశాను. మొత్తం చాలా ప్రశాంతంగా, చల్లగా, కూల్గా ఉంది టెంపుల్ లోపల. చాలా బాగుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. స్వామివారిని మాత్రం దర్శనం చేసుకుంటే అసలు ఎంతో హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. అద్భుతంగా అనిపించింది. అసలు అది ఊహించకుండా ఉందన్నమాట. చెప్పుకోవడానికి కూడా తక్కువే. చూడండి, నా నెత్తిపైన స్వామివారి గోపురము, స్వామివారి కొండ చుట్టూ ఈ ప్రకృతి అందాలు చూడండి ఎలా ఉన్నాయో. ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. కొండపై నుంచి ఇప్పుడు స్వామివారి గోపురం వెనకాల నిలబడి ఈ వెనకాల చూపిస్తున్నా. ఇది పైన గోల్డ్ కలర్లో ఉన్నది స్వామివారి గోపురము. ఆ గుట్ట లోపల రాళ్ళ మధ్యలోనే స్వామివారు ఉన్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి నేను పక్కనే శివాలయం కూడా ఉంది. ఆ శివాలయం కూడా చూపిస్తాను. చూడండి ఎంత నేచర్ మాత్రం ఎంత బాగుందో చూడండి. బ్యూటిఫుల్గా ఉంది నేచర్ మాత్రం. నేను ఇప్పుడు ఆ కొండ పైన ఉండి స్వామివారి గుళ్ళోంచి బయటికి వెనక పక్క నుంచి దారి ఉందనమాట. ఆ దారిలో నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చి మళ్ళీ ఈ రైట్కి తిరిగి ఇప్పుడు నేను నిలబడ దగ్గర నుంచి నా వెనకాల వెళ్తే అక్కడ శివాలయం ఉంది. ఆ స్టెప్స్ కనబడుతున్నాయి చూసారా, మనుషులు వెళ్తున్నారు. అక్కడ శివాలయం ఉంది. కానీ మీకు ఆ టెంపుల్తో పాటు వెనకాల ఉన్న వ్యూని చూపిద్దామని ఆగాను. అసలు చెప్పడానికి సరిపోదు ఫ్రెండ్స్. 2 కళ్ళు చాలా చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను శివాలయంలోకి వెళ్తున్నాను. ఆ శివాలయంలో కూడా అవకాశం ఉంటే, అది కూడా కొండపైనే ఉంది. మామూలుగానే హరిహరులు ఒక దగ్గర ఉంటారు అనడానికి ఇది నిదర్శనం. మహాదేవుడు కూడా ఇక్కడే ఉన్నాడు. అటుపక్కనేమో శ్రీనివాసుడు, ఇటుపక్కనేమో మహాదేవుడు ఉన్నాడు. చూడండి ఆ కొండపైన గోల్డ్ కలర్లో ఉన్నది. మళ్ళీ ఇటు కింద సర్కిల్లోనేమో మహాశివుడి దేవాలయం ఉంది. ఇప్పుడు దీంట్లోకి కూడా వెళ్తాను. ఒకవేళ అవకాశం ఉంటే మహాశివుడిని కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను, లేదంటే లేదు. స్వామివారి దర్శన భాగ్యం కలగాలంటే కూడా అదృష్టం కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు అనుకోకుండా అన్నీ నేను కావాలని ఏదైనా ఏ టెంపుల్కి వెళ్ళాలనుకున్నా కూడా అసలు దర్శనానికి అవకాశమే దొరకదు. ఈరోజు అనుకోకుండా నేను ఈ దేవాలయానికి వచ్చేసాను. ఇక్కడ ఏడుకొండల స్వామి దర్శనం చేసుకున్నా. తర్వాత ఇప్పుడు మహాశివుడు ఉన్నాడు ఇక్కడ. ఇది చూడండి, ఈ దేవాలయం కూడా ఎంత ఇరుకులో ఉందో. అక్కడ కూడా అలో లేదని చెప్పారు వాళ్ళు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూడండి మొత్తం రాళ్ళ మధ్యలోనే చాలా హైట్లో ఎన్ని కొండల పైన ఉందన్నమాట. శివాలయంలోకి వెళ్ళి శివుడిని కూడా దర్శనం చేసుకున్నాను, మహాశివుడిని. కాకపోతే ఏంటంటే వాళ్ళు లోపల కూడా అలో చేయలేదు చూడడానికి. మీరు మాత్రం మీకు ఎలా ఉందో అలా లొకేషన్ ఎలాగుందో ఇక్కడ ఆ టెంపుల్ వరకు వదిలేసి పక్కన తీసుకోమని చెప్పారు. అది నేను బయటకు వచ్చి మళ్ళీ మీకు ఈ కొండలపైన ఈ శివదేవుడు ఉన్న గుట్ట ఇది. అంటే సేమ్ గుట్టనే. అటు సైడ్ ఏమో ఏడుకొండల స్వామి ఉన్నాడు, ఇటు సైడ్ ఏమో మహాశివుడు ఉన్నాడు. చూడండి మొత్తం రాళ్ళు, నేచర్ చూడండి ఎలా ఉందో. వెనకాలే మళ్ళీ గుడి గోపురం ఇది. మనకు కింద కొండ మన రోడ్లో వచ్చేటప్పుడు చూపించాను కదా, దూరంగా చూపించినప్పుడు కనబడేది టెంపుల్ ఇదే కొండపైన. దాని గోపురం వెనకాల నిలబడి మీకు గోపురం చూపిస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది గోపురం కూడా. అసలు వ్యూ మాత్రం ఫ్రెండ్స్ చెప్పుకోవడానికి అసలు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. చూస్తే థ్రిల్ ఫీల్ అయిపోతారు, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్కడో తిరుపతి కొండలపైన ఉన్నట్టే ఉంది సేమ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం. స్వామివారు ఉన్నదే కొండ అంటే మళ్ళీ స్వామివారి కొండ చుట్టూ కూడా ఆయనకు ఒక కంపౌండ్ కట్టినట్టుగా పెద్ద పెద్ద కొండలు. ఈ స్టెప్స్ పైనుంచి కిందికి దిగాలి ఫ్రెండ్స్.
కిందికి దిగి ఎగ్జిట్ అనమాట. ఇప్పుడు శివాలయంలోంచి కూడా బయటికి వెళ్ళి మనం ఎక్కడైతే మెట్లతో పైకి ఎక్కుతామో ఆ మెట్లతో దిగే ఆ గోపురం దగ్గర ఈ వ్యూ కలుస్తుంది అనమాట. అన్ని కొండలు చూడండి, ఆ కొండలన్నీ ఎక్కుకుంటూ పైకి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నేను ఆ కనపడే కొండలు ఉన్నాయి కదా, ఒక్కొక్క కొండ ఎక్కుకుంటూ పైకి వస్తేనే 5-6 కొండల తర్వాత స్వామివారి దేవస్థానం. ఇప్పుడు మెట్లు దిగుతున్నాను చూడండి. ఈ మెట్లు దిగి మీకు ఇప్పుడు ఆ శివాలయంలోంచి బయటకు వచ్చాను అనమాట. బయటకు వచ్చి మీకు మామూలుగా మీరు మెట్ల పైనుంచి పైకి రావడానికి దారి ఎలా ఉందో ఆ దారి చూపిస్తాను. ఇది ఒక గోపురం చూశారు కదా, ఈ గోపురం మెట్ల పైనుంచి వచ్చే వాళ్ళకి ఈ ఎంట్రన్స్ అనమాట. ఇది గోపురం, ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ స్టెప్స్ దిగితే కిందికి చక్కగా కొండ కిందికి వెళ్తాం. ఫస్ట్ స్టార్టింగ్లో మీకు చూపించాను కదా ఆ ఒక గోపురాన్ని, ఆ గోపురం కాడికి వెళ్తుంది అనమాట. ఇది ఆ కొండ దిగినాక మనకు ఆ స్టెప్స్ మార్గం అంటే మెట్ల మార్గం ఇది చూడండి ఎలా ఉందో. మళ్ళీ ఆ మెట్ల మార్గంలోంచి బయటకు వస్తుంటే మీకు శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీనివాసుని విగ్రహాలు పెట్టారు అక్కడ పైన ఆర్చ్ లాగా తయారు చేసి. ఇదంతా లోపటి భాగం ఇది. ఇప్పుడు ఇది కూడా నేను ఇందాక మీకు స్టార్టింగ్లో వచ్చేటప్పుడు మీకు చూపించాను, బయట ఒకటి గోపురం కనబడుతుంది, ఆ గోపురం అనమాట. అక్కడ నుంచే లోపలికి వచ్చాను, మళ్ళీ అది అక్కడ నుంచే బయటకు వెళ్తున్నాను నేను. టెంపుల్ ముందు భాగంలో ఈ గోపురం ఉంది, చుట్టూ గుట్టలు. టెంపుల్ ముందు భాగంలో కూడా ఈ గోపురం వచ్చి మనం స్టార్టింగ్లో కారాపి పైకి వచ్చాను చూసారా, ఆ వచ్చేటప్పుడు చూపించిన మార్గం అన్నట్టు ఇది. వెనకాల మొత్తం దశావతారాల్లో ఉన్న శ్రీనివాస స్వామి విగ్రహాలు ఈ బొమ్మలు వేశారు. నేను ఆ ఆర్చ్ ముందు నిలబడి ఉంటే మా ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామికి లడ్డు పెడుతున్నారు, శ్రీ అంజన్నకి. ఆ లడ్డు పెట్టి అక్కడి నుంచి బయలుదేరి మేము మళ్ళీ మా కారు దగ్గరికి వచ్చాం. చూడండి మొత్తం కార్ పార్కింగ్ ఇదే. అక్కడ సిల్వర్ కలర్ బండి నాది, ఇన్నోవా. మా ఫ్రెండ్స్ మొత్తం దేవుడి దర్శనం చేసుకున్నాం. పెళ్ళికని వచ్చాం, ఆ 7 కొండల స్వామి దర్శనం చేసుకొని గుట్ట దిగడం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మెల్లగా ఇప్పుడే గుట్ట దిగుతున్నాం మేము. చూడండి ఎలా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో రోడ్డు. ఆ రోడ్డు కూడా మొత్తం కొండల నడుమ చాలా టైట్గా ఉంది, మంచి దగ్గర కర్వ్స్ అన్నీ. ఇంకొకటి స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కొండ ఎక్కుతుంటే ఎక్కడ చూసినా నాకు గణేట్రాలు కనపడ్డాయి. గణేట్రాలే కరెంటు పోల్లాగా అరేంజ్ చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ కరెంటు పోలు లేకపోవడం వల్ల కొన్ని వందల సంవత్సరాల క్రితం పెట్టిన ఆ గణేట్రాల కరెంటు పోలు ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి ఫ్రెండ్స్. వీధి లైట్ల కింద వీధి దీపాలు వాటికి కూడా ఫిట్ చేసి పెట్టినారు. తర్వాత ఈ లేటెస్ట్ స్తంభాలు వచ్చేటప్పటికి కిందికి పెట్టారు. కానీ పైన 3 కొండల దాకా మాత్రం పురాతన కాలం నాడు పెట్టిన గణేట్రాలతో చేసిన కరెంట్ పోల్సే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు మాత్రం ప్రకృతిని ఆస్వాదించే ఆలోచన ఉన్నవాళ్ళు, ఏదైనా లాంగ్ డ్రైవ్ చేయాలనుకునే వాళ్ళు హైదరాబాద్ నుంచి వీకెండ్స్ వెళ్ళండి ఫ్రెండ్స్. మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మ, శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాసుని దేవాలయం దర్శనం చేసుకొని చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది ఫ్రెండ్స్. ప్రకృతి మాత్రం అస్సలు మామూలుగా లేదు. ఇష్టపడితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆ శ్రీనివాసుడు మహాదేవుడు ఇద్దరి ఆశీర్వాదం మీ పైన ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదన్నా తప్పులు ఉంటే కామెంట్ చేయండి, దాంట్లో మీ విలువైన సలహాలు ఇవ్వండి. నాకు ఇస్తే నేను దాన్ని ఫాలో చేస్తాను. ఇది మాత్రం ఇప్పుడు ఏడుకొండల స్వామి కొండ కిందికి దిగి వస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నేను మీకు మాత్రం మెయిన్ రోడ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే కొండపైకి వెళ్ళడానికి దారి. ఈ ఆర్చ్ దగ్గర నుంచే లోపలికి కొండ స్టార్ట్ అవుతుంది అనమాట. మనం హిల్ ఎక్కడం స్టార్ట్ అవుతుంది. ఇది మెయిన్ ఆర్చ్ అనమాట. ఈ ఆర్చ్ దగ్గర నుంచే మనం 1 కొండ, 2 కొండలు, 3 కొండలు, 5 కొండలు, అట్లా 6 కొండలు, 7 కొండలు ఉన్నాయి. అన్ని చిన్న కొండలు ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి. రోడ్డు మాత్రం చాలా కర్వ్స్ మాత్రం చాలా టైట్గా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తోలుకుంటూ వెళ్ళాలి. టర్నింగ్స్ బాగా దగ్గర ఉన్నాయన్నమాట. రోడ్డు కూడా చాలా కంజెస్టెడ్గా ఉంది. అందుకోసం అని చెప్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.